రైట్ ఇక బులెటిన్ లో సూపర్ ఎక్స్క్లూసివ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీలో ఫైబర్ నెట్ కార్యకలాపాలు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఫైబర్ నెట్ చైర్మన్ జీవీ రెడ్డి రోజుకో అక్రమాన్ని వెలికితీస్తున్నారు. లాభాల్లో నడవాల్సిన ఫైబర్ నెట్ వ్యవస్థను దివాళా తీయించే విధంగా కార్యకలాపాలున్నాయని గుర్తించారు. ఫైబర్ నెట్ వ్యవస్థ ఖజానాకు ఇష్టారాజ్యంగా కన్నం వేసి దోచుకున్నారని జీవీ రెడ్డి ఆరోపించారు. వ్యూహం సినిమాకు భారీగా నిధుల బదలాయింపు జరిగిందని కూడా తెలిపారు. వైసీపీ నాయకుల ఇండ్లలో పనిచేసే వారికి ఫైబర్ నెట్ విధుల్లో నుంచి వేలకు వేల రూపాయలు జీతాలు ఇస్తున్నారని గుర్తించారు. దీంతో ఏపీ ఫైబర్ నెట్ వ్యవస్థ దివాళా దిశగా నిర్వీర్యమవుతోందని గుర్తించిన చైర్మన్ జీవీ రెడ్డి న్యాయపరమైన చిక్కులు లేకుండా 410 మంది ఉద్యోగులను నిర్దాక్షిణ్యంగా తొలగించారు. రైట్ ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి గుంటూరు నుండి మా ప్రతినిధి రవికృష్ణ లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. రవికృష్ణ, ఓవర్ టు యు. జమీమా, ఏదైతే ఈ ఏపీ ఫైబర్ నెట్కి సంబంధించి దాంట్లో ఉన్నటువంటి 410 మంది ఉద్యోగులను అయితే నిన్న తొలగించడం జరిగింది. దీనికి సంబంధించి ఏపీ ఫైబర్ నెట్కి సంబంధించినటువంటి చైర్మన్ జీవీ రెడ్డి మాత్రం కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసిన పరిస్థితి అయితే కనపడుతుంది. ప్రధానంగా కూడా ఏపీ ఫైబర్ నెట్ అనేది గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ ఎవరైతే వినియోగదారులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇంటర్నెట్ సౌకర్యాలు కల్పించేది అనేటువంటి ఒకే ఒక లక్ష్యంతో 2016లో చంద్రబాబు నాయుడు దీన్ని ఏపీ ఫైబర్ నెట్ని స్థాపించడం జరిగింది. అప్పుడు 10 లక్షల మంది దీనికి సంబంధించినటువంటి వినియోగదారులు ఉన్నారు. వాళ్ళకి సంబంధించి మొత్తంగా కూడా ఏపీ ఫైబర్లో అయితే మాత్రం అప్పట్లో కేవలం 108 మంది మాత్రమే ఉద్యోగస్తులు ఉన్నారు. కానీ ఎప్పుడైతే 2019 తర్వాత ఈ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో, అధికారంలో వచ్చిన తర్వాత ఏపీ ఫైబర్ నెట్ని అయితే మాత్రం వాళ్ళు ఒక పునరావాస కేంద్రంగా మార్చుకున్నారని ఆయన కీలక వ్యాఖ్యలు అయితే చేశారు. ప్రధానంగా కూడా ఏపీ ఫైబర్ నెట్కి సంబంధించి దాంట్లో పనిచేసే ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఆ నియమాలు ఎక్కడైతే నియమ నిబంధనలు ఉంటాయో వాటిని అన్నింటినీ పూర్తి స్థాయిలో ఉల్లంఘించడం జరిగిందని ఆయన చెప్పడం జరిగింది. అదేవిధంగా కూడా ఇక అప్పుడు తాడేపల్లి ప్యాలెస్ నుంచి వచ్చినటువంటి ఏదైతే మెసేజ్లు, అదేవిధంగా ఫోన్లు ఆధారంగానే ఇక అక్కడ ఉద్యోగస్తులను అయితే నియమించడం జరిగిందని ఆయన చెప్పారు. కేవలం 108 మంది ఉన్నటువంటి 2014-2019 మధ్య ఉన్నటువంటి 108 మంది ఉన్నటువంటి ఉద్యోగులు ఒకేసారిగా కూడా 1360 మంది ఉద్యోగులను దాంట్లో చేర్చుకోవడం జరిగింది. ఈ విధానం వల్ల అప్పట్లో అయితే మాత్రం 2014-19లో అయితే కేవలం 40 లక్షల రూపాయలు మాత్రమే జీతాల పొద్దు కింద వాళ్ళకి చెల్లించేటువంటి పరిస్థితి అయితే ఉండేది. కానీ ఎప్పుడైతే వైసీపీ గవర్నమెంట్ ఈ విధంగా కూడా ఇష్టానుసారంగా దీనికి సంబంధించి ఫైబర్ నెట్లో ఎంప్లాయీని చేర్చడం జరిగిందో అప్పుడు 4 కోట్ల రూపాయలు నెలకి 4 కోట్ల రూపాయల మేర అక్కడ చెల్లింపులు జరగాల్సిన పరిస్థితి అయితే ఏర్పడింది. దీంట్లో పనిచేసేటువంటి ఎవరైతే కొత్తగా వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళెవరికి కూడా ఏపీ ఫైబర్ నెట్కి సంబంధించి నియమ నిబంధనలకు సంబంధం లేకుండా కూడా వాళ్ళని అయితే మాత్రం దాంట్లో తీసుకోవడం జరిగింది. ఆ ఏపీ ఫైబర్ నెట్లో దాని మూలాన అక్కడ చేరినటువంటి వాళ్ళు ఎవరు కూడా ఏపీ ఫైబర్ నెట్లో పనిచేయలేదు. కేవలం కూడా వైసీపీకి సంబంధించినటువంటి నాయకుల ఇళ్లలో పనిచేసేటువంటి వాళ్ళు, అదేవిధంగా కూడా డ్రైవర్లు, అటెండర్లు వీళ్ళందరినీ కూడా ఏపీ ఫైబర్ నెట్లో ఉద్యోగులుగా చూపిస్తూ వాళ్ళకి సంబంధించి పూర్తిగా కూడా ఈ జీతాలు అనే చెల్లింపులు అయితే చెల్లించారు. ఈ విధంగా పూర్తిగా కూడా ఏపీ ఫైబర్ నెట్ అయితే దివాలా తీసిన పరిస్థితి అయితే ఏర్పడింది అని ఆయన అయితే తెలియజేయడం జరిగింది. ప్రజెంట్ అయితే మాత్రం ఇప్పటికే 2150 కోట్ల రూపాయల రుణ భారం అయితే ఏపీ ఫైబర్ నెట్లోకి పడింది. దీనికి ప్రధాన కారణం గతంలో వైసీపీకి సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏపీ ఫైబర్ నెట్ని ఒక ఆదాయ వనరుగా ఉపయోగించుకున్నారు. అదేవిధంగా కూడా ఇష్టం వచ్చినట్టు ఒక పునరావాస కేంద్రంగా కూడా ఉపయోగించుకోవడం జరిగింది. దీని ద్వారా అయితే అదనపుగా కూడా ఆదాయాలు దీనికి సంబంధించి జీతాల రూపంలో చెల్లించాల్సిన నేపథ్యంలో పూర్తిగా కూడా అప్పులు పాలైనటువంటి పరిస్థితి ఏర్పడింది అని ఆయన చెప్పారు. అదేవిధంగా కూడా విజిలెన్స్ ఎంక్వైరీ అయితే ఇంకా ఏపీ ఫైబర్ నెట్లో కొనసాగుతూ ఉంది. ఏపీ ఫైబర్ నెట్కి సంబంధించి ఆయన పూర్తిగా కూడా నిన్న చెప్పినటువంటి కీలక విషయం ఏంటంటే ఏపీ ఫైబర్ నెట్కి సంబంధించినటువంటి ఈ విషయాలను కనుక చూసినట్లయితే తాను ఏపీ ఫైబర్ నెట్కి సంబంధించిన చైర్మన్నా లేక వైసీపీ పార్టీకి సంబంధించిన చైర్మన్నా అనేటువంటి భ్రాంతి కలిగే విధంగా కూడా కేవలం వైసీపీ పార్టీతో సంబంధించినటువంటి నాయకులు ఇచ్చినటువంటి ప్రపోజల్స్ మూలాన, వాళ్ళు ఇచ్చినటువంటి వాట్సాప్ మెసేజ్ల మూలాన, అలాగే వాళ్ళు చేసినటువంటి ఫోన్ల మూలాన చాలా మందిని కూడా చేర్చుకోవడం జరిగింది. ఈ విధంగా చేర్చుకున్నటువంటి వాళ్ళని అనామత్తుగా ఉన్నటువంటి బ్యాచ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇప్పటికే 410 మందిని తొలగించాము. మరో 200 మందిని కూడా, అంటే వీళ్ళు హార్డ్ కోరు వైసీపీకి సంబంధించినటువంటి కార్యకర్తలు, వీళ్ళని కూడా త్వరలోనే చేస్తాము. నియమ నిబంధనలకు విరుద్ధంగా అసలు అక్కడ ఉన్నటువంటి ఏదైతే ఈ ఏపీ ఫైబర్ నెట్కి సంబంధించినటువంటి నియామకాలకి సంబంధించినటువంటి ఏదైతే ఉన్నాయో ఆ నియామకాలన్నింటినీ ఉల్లంఘన జరిగిందని అయితే మాత్రం ఆయన పెద్ద ఎత్తున కూడా ఆరోపించిన పరిస్థితి అయితే ఉంది.
ప్రజెంట్ ఇదే కాకుండా కూడా ఏపీ ఫైబర్ నెట్లో ఒక సినిమాని కనుక టెలికాస్ట్ చేసినట్టయితే దాంట్లో వచ్చినటువంటి వ్యూస్ ఆధారంగానే ఈ వాళ్ళకి చెల్లింపులు, ఆ నిర్మాతకి చెల్లింపులు అయితే జరగాలి. ఆ విధంగా చూసినప్పుడైతే వ్యూహం సినిమాని 18 లక్షల మంది చూశారు. 18 లక్షల మంది చూసినప్పుడు కేవలం 2 లక్షలు మాత్రమే వాళ్ళకి నిర్మాతకి చెల్లించాల్సి ఉంటుంది రామ్ గోపాల్ వర్మకి. కానీ 1,25,00,000 రూపాయలు చెల్లించినటువంటి పరిస్థితి అయితే ఉంది. దీనికి కారణం ఏంటి అనే దాని మీద ఆయన అయితే పూర్తి స్థాయిలో కూడా ఎంక్వైరీ అయితే చేస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే రామ్ గోపాల్ వర్మకి ఏదైతే ఎక్సెస్గా చెల్లించిన అమౌంట్ ఏదైతే ఉందో ఆ అమౌంట్ మొత్తాన్ని కూడా తిరిగి చెల్లించాలని నోటీస్ ఇచ్చినట్లుగా కూడా తెలిపారు. అదేవిధంగా కూడా గతంలో ఉన్నటువంటి ఎవరైతే ఏపీ ఫైబర్కి సంబంధించినటువంటి ఈ ఎండి ఎవరైతే మధుసూదన్ రెడ్డి ఉన్నారో ఆయనకి సంబంధించి కూడా నోటీస్ ఇచ్చినట్లు, ఈ విధంగా కూడా అక్రమంగా కూడా అసలు ఈ ఎంప్లాయీస్ని ఏ విధంగా చేర్చుకున్నారు అనే దాని మీద కూడా క్లారిటీ అడుగుతూ ఆయనకి నోటీస్ ఇచ్చినట్టు చెప్పారు. అదేవిధంగా కూడా పెద్ద ఎత్తున కూడా అక్రమాలు చేసి డబ్బులు కూడబెట్టినటువంటి సందర్భంలో వాటికి సంబంధించి కూడా లెక్కలు తీస్తున్నట్లుగా కూడా ఆయన చెప్పిన పరిస్థితి అయితే ఉంది. ప్రజెంట్ కనుక చూసుకున్నట్లయితే మాత్రం ఏపీ ఫైబర్ నెట్ వ్యవహారం మాత్రం పూర్తిగా కూడా ఈ వైసీపీకి సంబంధించి వైసీపీ గతంలో చేసినటువంటి ఈ ఏదైతే అక్రమాలు ఉన్నాయో ఆ అక్రమాలన్నింటినీ కూడా వెలుగు తీస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ఏపీ ఫైబర్ నెట్కి సంబంధించి మాత్రం పూర్తి స్థాయిలో ఇంకా విజిలెన్స్ ద్వారా విచారణ కొనసాగిస్తున్నట్లు మాత్రం ఈ ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ జీవీ రెడ్డి తెలియజేశారు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ అండ్ డీటెయిల్స్ రవికృష్ణ.